ఈ ఎలక్షన్‌కి ఎళ్తున్నాను. ఓటేస్తున్నాను. ఎవరికేస్తున్నాను ఓటు? ఎందుకేస్తున్నాను? నేను ఏ పార్టీ? అసలా నా స్టాండ్ ఎటువైపు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్‌గా చెప్పేస్తాను. ఏం మొహమాటం లేదు. దానికంటే ముందు నీ ఓటుని 500కి అమ్ముకుంటున్నావా? క్వార్టర్ బాటిల్‌కి నీ ఓటుని అమ్మేసుకుంటున్నావా? అమ్ముకోకు. ఇలాంటి సోదైతే నేను చెప్పను. ఒక రాజకీయ నాయకుడిని కాలర్ పట్టుకుని ఎందుకు అడగలేకపోతున్నావు? ఈసారి మీ ఇంటికి ఎవరు ప్రచారానికి వచ్చినా సరే మాకేం చేసావని నిలది. ఇలాంటి గీతోపదేశాలు కూడా చెప్పను. కానీ నేను ఏ పార్టీ, నేను ఎలాంటి ఓటుకు ఓటేస్తానని మాత్రం చెప్తాను. ఎందుకంటున్నానంటే ఎలాగో మనం ఓటుకి నోటు తీసుకోకూడదో, ఇది తప్పు అనుకునే స్టేజ్ దాటిపోయాం. మందుకి ఓటు అమ్ముకోకూడదో ఈ స్టేజ్ దాటిపోయాం. ఇక్కడ ఎవరో చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఓటు హక్కు ఇచ్చిందే, బుద్ధి జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి ఒక సాలిడ్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది, వీళ్ళు నిర్ణయం తీసుకోగలరు, వీళ్ళని ఎవరు పాలించగలరో తెలుసుకోగలరు అనే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇస్తారంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి. మరి ఇంకా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మనం మంచి చెడ్డలు చెప్పి ఆడు మంచోడు, వీడు దొంగోడు, ఆడు చెడ్డోడు, వీడు అది, ఆడు దోచేస్తాడు, వీడు తినేస్తాడు, వీడు అది ఇది అని చెప్పడం నిజంగా ఫూలిష్నెస్సే కదా. సో ఈరోజు మాత్రం ఏపీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, ఏపీలో నాకు ఓటు ఉంది కాబట్టి, ఏ పార్టీ దొంగ పార్టీ, అసలు ఏ పార్టీ అభివృద్ధి చేస్తుంది, ఏ పార్టీ నెగ్గితే బాగుంటుంది అనేది కూడా చెప్తా. క్లియర్గా విను. ఇప్పుడు ఒక నాయకుడిని కాలర్ పట్టుకుని మనం అడగలేం. కానీ మనకి ఎవడొకడి మీద ఇష్టం ఉంటుంది, ఎవడొకటి పాలన అంటే నచ్చుతుంది, ఒకటి పాలన అంటే నచ్చదు. సో నీకు నచ్చదు అనిపించింది కాబట్టి, నీకు నచ్చలేదు కాబట్టి, నీ ఈగో సాటిస్ఫై చేసుకోవాలి కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఓటేయాలి. ఈగోకి ఓటుకి సంబంధం ఏముంది వాసు? నువ్వు మంచోడిని ఎన్నుకుంటేనే కదా ఈ సొసైటీ బాగుంటుందంటే, ఇక్కడ అందరూ దొంగలే. ఎక్స్ అనే పార్టీ, వై అనే పార్టీ రెండు నిలబడుతున్నాయి అనుకో, ఈ రెండు పార్టీల్లో ఉండే నాయకులు కావచ్చు, లేదంటే వాటెవర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా నిజంగానే స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర ఉండే డబ్బుని ప్రపంచం మొత్తం, అంటే రాష్ట్రం మొత్తం పనిచేసి మంచి చేయకపోయినా అట్లీస్ట్ కొన్ని గ్రామాలని దత్తత తీసుకుని ఆ గ్రామాలని అభివృద్ధి చేసి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్, వాళ్ళ చుట్టాలు పట్టాలు అందరి దగ్గర కొంత డొనేషన్స్ తీసుకుని చిన్న పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే మొత్తం రాష్ట్రాన్ని బాగు చేయలేకపోయినా కనీసం ఒక 500 ఫ్యామిలీ అన్నా బాగు చేయగలరు. కానీ అలా చెయ్యరు. వాళ్ళకి కావాల్సింది పవర్. సో ఇక్కడ ఎక్స్ వై అనే రెండు పార్టీలు ఉన్నప్పుడు మనం అనుకున్నట్టుగా అందరూ దొంగలే అని మీరే అంటూ ఉంటారు. ఎవడో ఏముండదు, అందరూ తినేయడానికి పవర్ కోసం వస్తూ ఉంటారు అంటూ ఉంటారు. సో మరి ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు దాంట్లో కొంచెం మంచి దొంగ ఉండి ఎలక్ట్ చేసుకోవాలి. అంటే కొంచెం మంచి లక్షణాలు ఉన్నోడిని, కొంచెం దూరదృష్టి ఉన్నోడిని, కొంచెం ఇలా చేస్తే బాగుంటుందేమో అనే ఒక ఐడియాలజీ ఉన్నోళ్ళని ఎన్నుకోవాలి. అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లోనే మా ఇంట్లోనే అందరూ దానవీర సూరకర్ణులు ఉండరు, అందరూ మంచోళ్ళు ఉండరు, అంతో శాంతంగా ఆలోచించే వాళ్ళు ఉండరు. మన ఇంట్లోనే రకరకాల మైండ్ సెట్లు ఉంటాయి. అలాగా ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో నిలబడినా సరే రెండు పార్టీల వాళ్ళకి కావాల్సింది అధికారం మాత్రమే, ప్రజల బాగోగులు కాదు. సో ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దృష్టిలో పెట్టేసుకో. ఇది దృష్టిలో పెట్టుకున్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు ఒకళ్ళ పనితీరు అంటే నచ్చదు, అంతకుముందు నచ్చి ఉండొచ్చు, ఇప్పుడు నచ్చకపోయి ఉండొచ్చు. సో ఇలాంటి క్లారిటీ ఉండి నీకు నచ్చలేదు కాబట్టి, ఇది నాకు నచ్చలేదు, ఇలా ఉంటే కుదరదు అని నీ నిర్ణయం చెప్పాలంటే నీకున్న ఒకే ఒక్క మార్గం ఓటేయడం. మరి ఈ నీకు నచ్చలేదని చెప్పినప్పుడు నువ్వు మామూలుగా బజ్జీ తింటేనే చట్నీ వరస్ట్గా ఉంది, మిరపకాయ బజ్జీలో కారం లేదు, ఇలాంటి సింపుల్ డెసిషన్స్ చాలా యారగెంట్గా, చాలా కోపంతో అసలు ఎవడేమనుకున్నా పర్లేదని చెప్పేసి ఇంట్లో అమ్మ వండిన దానికి పిల్ల వండిన దానికి వంకలు పెడతావు కదా. మరి నీ మీద ఎక్కి కూర్చుని ఒక 5 సంవత్సరాల నుంచి రూల్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే అంతకుముందు రూల్ చేసిన వాళ్ళు కావచ్చు, రావాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, గెలవాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు నీ ఇష్టం లేకుండా నీ రాష్ట్రంలో సీఎం కుర్చీ మీద కూర్చోవడం నీకు ఇష్టమేనా? లేదు కదా. మన ఈగో దెబ్బతింటుంది. సో నీ ఈగో దెబ్బ తినకూడదు అంటే నీకు ఎవరైతే నచ్చారో, ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుందో వాళ్ళకి వెళ్ళి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఈ సంవత్సరం కాకపోయినా, ఈసారి ఎలక్షన్స్ కాకపోయినా, నెక్స్ట్ ఎలక్షన్స్కైనా సరే నాయకులకి వచ్చపడిద్ది. ఎందుకంటే ఒరే ఇది వరకు ఓటింగ్ ఏం జరిగేది కాదు, రాజకీయం అంటే పిచ్చున్నోళ్ళే వచ్చి ఓటు వేసేవారు, ఇప్పుడు అలా కాదు, మన చేష్టలో మన చేతలో నచ్చకపోతే చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓట్లు వేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. మనం 100% చేయకపోయినా అట్లీస్ట్ పాస్ మార్కులతో అయినా పని చేయాలి
అని నాయకులకు ఉండాలంటే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడో ఉండాలి. లాస్ట్ టైం హైదరాబాద్లో చాలా వరస్ట్గా జరిగింది ఎలక్షను. ఎవరు ఓటేయడానికి బయటకు రాలేదు, సెలవు ఇచ్చినా సరే. దయచేసి ఏపీలో అలా చేయొద్దు. వెళ్ళి మీ ఈగో సాటిస్ఫై చేయడానికైనా సరే మీకు ఒకటి నచ్చలేదు అని బల్ల గుద్ది మీరు ఓటేసిన తర్వాత అవతలోడు ఓడిపోతాడు చూస్తావా, అప్పుడు మామూలుగా ఉండదు మనతో. ఇలా ఉంటుంది, నాకు నువ్వు నచ్చలేదు అని చెప్పి ఎక్కడో తోపులా బిహేవ్ చేసి వాడిని మొహం మీద కొట్టినట్టు మాట్లాడేదే ఓటు. ఇప్పుడు చెప్పు, ఓటు వేస్తావా లేదా? అదేంటన్నా ఇవన్నీ చెప్తున్నావు కానీ నువ్వు ఏ పార్టీయో దేనికి వేస్తావో చెప్పట్లేదు అంటారా? నేనైతే నా ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం నాకు ఎవరైతే సరిగ్గా చెయ్యట్లేదు, పలానా వాళ్ళు వస్తే సరిగ్గా చేస్తారు చెప్తున్నాను కదా. ఎక్స్ వై అనే ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఏపీలో. ఆ ఎక్స్ వైలో ఎవళ్ళు కొంచెం బెటర్, ఇద్దరికీ పవరే కావాలి. ఇద్దరికీ వాళ్ళ పార్టీలను అభివృద్ధి చేసుకోవడం, లేదంటే ఈ నెక్స్ట్ వచ్చే రాబోయే 5 సంవత్సరాల్లో మనమే నిలబడాలనే కోరికతోనే వస్తారు తప్ప ఏదో దేశాన్ని ఉద్ధరించేద్దాం అనే కోరికతో అయితే రారు. కానీ ఈ ఎక్స్వై కేటగిరీలో కొంచెం అవగాహన ఉండి, కొంచెం నాలెడ్జ్ ఉండి, కొంచెం పట్టుండి, కొంచెం ఫోర్కాస్టింగ్ ఫోకస్ ఏదైతే ఉందో అలాంటి నాయకుడికి నేను ఓటేస్తా. ఏంటన్నా భయపడుతున్నావా, పైకి చెప్పట్లేదేంటి అని కామెంట్ చేసే వాళ్ళందరూ పర్సనల్గా వచ్చి నాతో చాట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ భయపడడానికి ఇంకో దానికి ఏమీ ఆస్కారం లేదు, తావులేదు. నేను చెప్తున్నాను కదా, ఓటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన క్షణంలో, ఆ మూమెంట్లో ఇప్పటి వరకు నాకు పలానా గవర్నమెంట్ ఏం చేసింది అని 2 గవర్నమెంట్లు, అంతకుముందు పరిపాలించిన గవర్నమెంట్, ఇప్పుడు పరిపాలిస్తున్న గవర్నమెంట్ నాకేమైనా, నా కుటుంబానికి ఏమైనా ఉపయోగపడే పనులు, అట్లీస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్లో అయినా ఏమైనా ఉపయోగపడే పనులు చేసిందా అనేది ఫస్ట్ చూసుకుంటాను. రెండో పాయింట్, రాబోయే రోజుల్లో నేను నా రాష్ట్రానికి వెళ్ళి హ్యాపీగా బ్రతకగలనా, ఇలాంటి వృత్తిపరమైన అవకాశాలు అక్కడ కూడా ఉంటాయా? నాది సినిమా ఇండస్ట్రీ కాబట్టి, నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు కావాల్సిన సదుపాయాలు ఎవరు కల్పించగలరు ఫ్యూచర్లో? అసలు మనకు ఫ్యూచర్ ఉందా లేదా? ఫ్యూచర్ ఉండాలంటే ఎవరికి ఓటేయాలి? ఈ నాలెడ్జ్ ఓటు పెట్టుకుంటా. నేను ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటు మీద బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు నేను ఆలోచించే అతి చిన్న 2 విషయాలు ఇవి. నా భవిష్యత్తుకు తగ్గట్టుగా రేపొద్దున్న అక్కడ ఏమన్నా అట్లీస్ట్ ఒక చిన్న నీడైనా కనిపిస్తుందా అనుకుంటే, అలా చేయగలడు పలానా వ్యక్తి అనుకుంటే నేను అలాగే ఓటేస్తా. అలా కాదు, లేదు అద్భుతంగా ఉంది, మనకి ఏం పర్లేదు, టక్ మన ఏముంది, ఈ క్షణానికి ఓటేసి వచ్చేయచ్చు కదా అనుకుంటే కళ్ళు మూసుకుని దేనికోదానికి నొక్కేసి వచ్చేస్తా. కానీ నేను మాత్రం ఓటేస్తా. అందుకని దయచేసి 13వ తారీఖు వెళ్ళండి, ఓటు పర్సంటేజ్ పెంచండి. ఎవడు నెగ్గుతాడు, ఎవడు ఓడిపోతాడు, ఎవడు అధికారంలోకి వస్తాడు తర్వాత సంగతి. కానీ ఓటు పర్సంటేజ్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా భయం ఉంటుంది నాయకుడు అనేవాడికి. ఎందుకంటే నాయకుడిని నువ్వు నేను మార్చలేం. అలా ఆల్రెడీ ఓట్లను కొనేయడం మొదలుపెట్టారు, కొనేస్తున్నారు, కొనేసి గెలిచేసి మనల్ని ఎక్కి తొక్కేస్తున్నారు. మనం తొక్కించుకోవడం అలవాటు చేసేసుకున్నాం. సో అట్లీస్ట్ ఓటు పర్సంటేజ్ అయినా పెంచి మెల్లమెల్లగా ఓటు పర్సంటేజ్ పెరుగుతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఒక స్పృహలోకి వాళ్ళని తీసుకెళ్ళగలిగితే ఆల్మోస్ట్ 0.01% మనం ఎంతో కొంత యాజ్ ఎ ఓటర్స్గా సక్సెస్ అయినట్టు నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. సో దయచేసి పార్టీలు, వ్యక్తులు ఇంకొకటి మీ ఇష్టం, కానీ ఓటు మాత్రం వేయండి. అదే మనకి ఏమైనా ఆయుధం, త్రిశూలం అది ఇది అంటారు కదా, సాధారణ పౌరుడి చేతుల్లో ఉండేది ఓటు హక్కు మాత్రమే అని. అది పవర్ కాదు, మన ఈగో. గుర్తుపెట్టుకోండి, మన ఈగోని ఎవడైతే సాటిస్ఫై చేయలేదో వాడికి ఆపోజిట్లో గుద్దేయండి. మీకు నచ్చినోడిని ఎలక్ట్ చేసుకోండి. ఎలక్ట్ చేసుకునే ముందు ఆ ఓటింగ్ మిషన్ ముందుకు వెళ్ళినప్పుడు రేపేంటి అనేదానికి చిన్న భరోసా ఎవరు ఇస్తున్నారో వాళ్ళని ఇమాజిన్ చేసుకుని ఓటేయండి. మేబీ ఏపీ ఫామ్లోకి వస్తుందేమో చూద్దాం.